వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానములో వస్తుండగా ఎన్నికలేని వాణ్ణి నాయన నీ దైవదాసుడిగా నిలబడుండగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న పిల్లలు కొలస్సీ పత్రిక మరి అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో నుంచి 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. పౌలు యొక్క ప్రార్థనను గురించి ధ్యానిస్తున్నాం. దేవుడు 3వ వారం కూడా మరి ధ్యానించడానికి దేవుడు ఈ వాక్యమును ఇచ్చాడు. కొన్ని అంశాలు ఇందులో నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి చూసినప్పుడు కొలస్సీ సంఘమును గురించి, ప్రతి సంఘమును గురించి పౌలు ఈ ప్రార్థన అన్ని సంఘాల గురించి చేస్తాడు. చాలా అంశాలు ఇందులో కొలస్సీ సంఘములో ఉన్నాయి. పిల్లలు చూసినప్పుడు మొట్టమొదటిగా చూసినప్పుడు మరి పౌలు ప్రార్థన చేస్తున్న విషయంలో మనందరము ఇంతకుముందు 2 వారాల నుంచి ధ్యానిస్తున్నట్టుగా మరి పౌలు ఇంతవరకు కొలస్సీ సంఘాన్ని దర్శించలేదని, కేవలం కొలస్సీ సంఘమును గురించి విన్నట్టుగా చూస్తాం. ఆ విన్న సంఘమును గురించి మరి పౌల్ ప్రార్థన మానక అంటాడు. యు ఆర్ ప్రేయింగ్ వితౌట్ సీజింగ్ అంటాడు. మరి మానక తెలియని ఆ సంఘమును గురించి ఎప్పుడైతే వారి విశ్వాసమును గురించి విన్నాడో, ఎప్పుడైతే వారు మరి పరిశుద్ధుల పట్ల వారికి ఉన్న ప్రేమను బట్టి విన్నాడో, ఆ సంఘముల విషయము ప్రార్థించటము మానక ప్రార్థిస్తున్నానట. ఐఎమ్ ప్రేయింగ్ వితౌట్ స్టాపింగ్ అంటాడు. మరలా ఆపకుండా ఆ సంఘముల గురించి రోజు తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని తండ్రి చెంత విజ్ఞాపన చేర్చిన సంగతి తెలియచేస్తుంటాడు. మరి సంఘము కొరకు పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడు అన్న విషయాన్ని గమనిస్తే గనక దేవుని జ్ఞాన విషయములో, దేవుని చిత్త విషయములో, దేవుడి జ్ఞాన వివేచనతో సంఘమును నింపాలని, స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, విజ్డమ్ అండ్ నాలెడ్జ్, ఈ 3 విషయాల్లో పౌలు బలంగా ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ఆ సంఘము బలపడే సంఘముగా, దేవుని తెలుసుకున్న, దేవుని జ్ఞానములు కలిగిన సంఘముగా ఉండాలి. చాలాసార్లు ఈ రోజుల్లో నిజంగా కొన్ని సందర్భాల్లో చూస్తున్నప్పుడు క్రిస్టియన్లు చాలా విషయాలు తెలియదు. ఒకసారి ఒక సహోదరు నన్ను అడిగినప్పుడు లెంట్ సీజన్లో, మనకు ఈ లెంట్ సీజన్లో ఉన్నాం కాబట్టి లెంట్ సీజన్లో ఉన్నప్పుడు మరి నిన్న ఏముంది అన్న మెసేజ్ అంటే మరి అంజూరపు చెట్టును గురించి ఉంది. అంటే అంజూరపు చెట్టు గురించి ఏం మాట్లాడతారన్న అన్నాడు. అంటే పిల్లలు కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే ఆయన మేబీ అరౌండ్ 40+ ఇయర్స్ ఉన్నవాడు ఎప్పుడు అంజూరపు చెట్టుని గురించి వినలేదు. అంటే కొన్నిసార్లు వి డోంట్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు బైబిల్లో చాలా విషయాలునే తెలియని స్థితిలో ఉంచుంటాం. అందుకే ఈరోజు కొలస్సీ సంఘం అలాగా దేవుని విషయం తెలియని సంఘంగా కాకుండా దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన సంఘంగా ఉండాలని పౌలు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. పౌలు యొక్క ప్రార్థన అంటే దేవుని జ్ఞానం లేకపోతే ఆయన మనల్ని ఎలా జీవించమంటున్నాడు, ఆయన ప్రతినిధులుగా ఈ భూమి మీద ఎలా ఉండడము, యేసు రక్తంలో ముద్రించబడ్డ బిడ్డలు ఒక ప్రత్యేకింపబడ్డ జనాంగంగా ఈ లోకంలో జీవించాలి, అనేకులకి మరి సిలువ యొక్క సువర్తమానం ప్రకటించే బిడ్డలుగా ఉండాలి, సిలువ యొక్క రక్షణ తెలుసుకున్న మనము సిలువను గురించిన సువార్తమానం ప్రకటించే వారిగా ఉండాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి, దేవుని జ్ఞానము తెలిసి ఉండాలి. అందుకే తెలియని సంఘంగా కాకుండా పరిపూర్ణమైన జ్ఞానము కలిగిన సంఘముగా ఉండాలని పౌలు ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తాం. ఆ ప్రార్థనకు రీజన్స్ ఇస్తాడు. ఈరోజు కూడా కొన్ని రీజన్స్లోనే ఉన్నాం పిల్లలు గమనించినప్పుడు. ఎందుచేత అంటాడు కదా, అండ్ వీఆర్ ప్రేయింగ్ దిస్ ఇన్ ఆర్డర్ అంటాడు. ఇన్ ఆర్డర్, ఎందుకు చేస్తున్నాం ఈ ప్రార్థన, దేవుని జ్ఞాన విషయంలో ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే సంఘము ఎలా ఉండాలంటే నిన్న పోయిన వారం 3 విషయాలు ధ్యానించాం. ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ 3 విషయాలు. ఒకటి, దేవుడికి అనుకూలంగా ఉండడం. ఎలా ఉండడం? హౌ టు బి వర్తీ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో విలువైన జీవితము, దేవునికి అనుకూలమైన జీవితం ఎలా ఉండాలి, ఒకటి ధ్యానించాం. రెండోది చూసినప్పుడు దేవుని సంతోషపరిచే వారిగా జీవించాలన్న విషయాన్ని ధ్యానించాం.
మూడవదిగా చచ్చినప్పుడు పిల్లరా దేవునికి ఫలభరితమైన జీవితం, ఫ్రూట్ఫుల్ లైఫ్. విశ్వాసి ఎప్పుడు కూడా ఫలభరితం. విశ్వాసి నుంచి దేవుడు ఫలమును ఆశిస్తాడు. ఫలభరితమైన జీవితం చాలాసేపు ధ్యానించాం కదా. ఇదిగో గొడ్డలు వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడిన సంగతిని గురించి ధ్యానించాం. పిల్లలు ఇంకా రీజన్స్ పాల్ ఇంకా ఎందుకు సంఘముని గురించి, ఎందుకు ఆత్మలో ఒకసారి చూద్దాం. నా ఫోకస్ అంతా కూడా ఈరోజు పిల్లరా ఒకసారి చూద్దాం. 10వ వచనం చూద్దాం. పిల్లలు అక్కడే ఉంటాను ఈరోజు. 10వ వచనం కాదు, 11వ వచనం పిల్లరా. 11వ వచనం ఒకసారి చూద్దాం. 11వ వచనం చదవండి మా తీసినవాడు. సరే పిల్లరా, 2 కలిపినాయి అంటే 10, 11 కలిపి మిక్స్ ఉన్నాయి కదా, కలిపినాయి కదా పిల్లలు. దేవుని జ్ఞానములో ఎందుకు ఉండాలంటే 3 విషయాలు ఇంతరోజు ధ్యానం. మొట్టమొదటిగా చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు మొదటి చూసినప్పుడు దేవునిలో బలపడినట్టుగా ఉండాలంటాడు. దేవుని జ్ఞానం ఎందుకంటే యు మైట్ బీ స్ట్రెంగ్థెన్డ్ ఫుల్లీ అంటాడు. అక్కడ దేవుని వాక్యం అంటాడు. ఏమంటాడు? దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఎలా అంటాడు? దేవుని విషయంలో స్ట్రెంగ్థెన్ విత్ ఆల్ ది పవర్ అంటాడు. దేవునిలో దేవుని జ్ఞానం ఎందుకంటే విశ్వాస యొక్క బలమైన వాడిగా ఉండాలి, దేవుని శక్తిని కలిగిన వాడిగా ఉండాలి అన్న విషయాన్ని అంటాడు. ఎందుకు ఆ శక్తి అంటే పిల్లరా, విశ్వాస జీవితంలో అనేకమైన శ్రమలు రాబోతున్నాయి కాబట్టి, శ్రమలు వస్తాయి కాబట్టి ఆ శ్రమలను ఏమంటాడు? సంతోషముతో ఏమంటాడు? ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును అంటాడు పిల్ల. ఎండ్యూరెన్స్ అంటాడు పిల్ల. ఇన్ లాంగ్ సఫరింగ్లో జాయ్ఫుల్ లాంగ్ సఫరింగ్ అంటాడు పిల్ల. అసలు అనిపిస్తుంది నిజంగా ఆ శక్తి కనుక మనకు లేకపోతే శ్రమల్లో ఆనందించే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ శ్రమల్లో ఆనందించడానికి దేవుని యొక్క శక్తి అవసరం అన్న విషయాన్ని మాట్లాడతాడు. ఇంకా అంతేకాకుండా శ్రమల్లో నుంచి ఇంకంటాడు ఓర్పు అంటాడు పిల్ల, పేషెన్స్ని గురించి మాట్లాడతాడు. ఈ 3 విషయాల గురించి ధ్యానిద్దాం. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని శక్తిని పొందుకోవడం గురించి మాట్లాడతాడు. దేవుని జ్ఞానము కలిగిన వాడు దేవుని శక్తిని పొందుకుంటాడనే విషయాన్ని అక్కడ పాల్ తెలియజేస్తుంటాడు. వితౌట్ హ్యావింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ యూ కెనాట్ బీ స్ట్రెంగ్థెన్డ్ ఇన్ హిస్ పవర్. ఆయన శక్తిలో నువ్వు బలపరచబడలేవు. ఎందుకంటే నువ్వు దేవుని గురించే నీకు తెలియనప్పుడు దేవుని శక్తి నీలోకి రాదన్న విషయాన్ని పాల్ ఇక్కడ రాస్తున్నాడు. సంఘము శక్తివంతమైన సంఘము కావాలంటే దేవుని జ్ఞానము అవసరము అంటాడు. మనం నువ్వు ఎలా అంటే పిల్లరా, యేసు ప్రభు వారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు పిల్లరా ఆయన శిష్యులకు ఆయన వెళ్ళిపోయే ముందు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూస్తే కనుక అక్కడ 15, 16, 17 వచనాలన్నింటిలో మీకు అక్కడ కనబడుతుంది. దేవుడు అక్కడ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతుంటే యేసు ప్రభు వారు ఆయన వెడలిపోయే సమయము ఆసన్నమైందని శిష్యులతో మాట్లాడినప్పుడు శిష్యులు కొంచెం బాధపడ్డట్టుగా చూస్తాం. నేను వెళ్ళటము మంచిది అంటాడు. ఎందుకంటే నేను వెళ్తే కానీ ఆదరణకర్త రాడు కాబట్టి భూమి మీదికి అంటాడు. నా ద్వారా మీరు విన్న ఆదరణకర్తను పంపమని తండ్రిని వేడుకుంటాడు. గాడ్ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కొరకు నేను ప్రార్థన చేస్తాను, తనని వేడుకుంటాను. ఎందుకంటే ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు. నా ద్వారా మీరు విన్న ఆదరణకర్తను పంపమని తనని వేడుకుంటానంటాడు. అంటూ యేసు ప్రభు వారు క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఏంటంటే పిల్లరా, పరిశుద్ధాత్మ విషయంలో చూసినప్పుడు లోకము అతన్ని ఎరగదు గనుక అతన్ని పొందనేరదు అంటాడు. మీరు అతన్ని ఎరుగుదురు, అతడు మీతోనూ మీలోనూ నివసించును. హల్లెలూయా. ఎందుకంటే లోకము ఎరగదు, లోకముకు నాలెడ్జ్ లేదు. దే డోంట్ నో అబౌట్ ది హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ అంటే ఏదో వారికి జ్ఞానం లేదు. ఆ పరిశుద్ధాత్మ గురించి వారు తిరగరు కాబట్టి వారు పొందలేరు. కానీ మీరు పొందుకుంటారు. ఎందుకంటే యు నో ది నాలెడ్జ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుని జ్ఞానం మీకు తెలుసు కాబట్టి ఆ పరిశుద్ధాత్మను మీరు పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. దిస్ ఇస్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు మరి ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత, ఆయన శిలువ కార్యము చేసిన తర్వాత, ఆయన పునరుద్ధారణ తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినాల పాటు తను తాను శిష్యులకు
ప్రత్యక్షపరుచుకున్నట్టుగా చూస్తున్న అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభువారు అనేక మార్లు తాను శిష్యులకు తాను మరి సజీవుడిగా బయలుపరుచుకున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే వారు నమ్మితే కానీ లోకంలోకి వెళ్ళి దేవుడు లేచాడన్న సంగతిని ప్రకటించలేరు కాబట్టి వారికి బయలుపరిచినట్టుగా చూస్తాం. మరి ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఒక మాట చెప్తారు. పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు కదా, నువ్వు మీ మీదికి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, దానికి ముందు 4వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే డూ నాట్ లీవ్ జెరూసలేం అంటాడు. యెరూషలేమును మీరు విడిచి వెళ్ళొద్దు అంటాడు. ఎందుకు వెళ్ళొద్దంటే ఇంకా మీరు బలహీనంగా ఉన్నారు కాబట్టి, మీరు బలపరచబడాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి మీ మీదికి రావాలి. ఆ పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. 8వ వచనంలో అదే అంటాడు, నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కాబట్టి అప్పుడు దేవుని కార్యం చేస్తారు. మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలోను, తర్వాత భూదిగంతుల వరకు మీరు నాకు సాక్షులై ఉన్నారు. ఎందుకంటే యేసయ్యకు సాక్షులుగా ఉండాలంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా యేసయ్యకు సాక్షిగా ఉండలేము. కాబట్టి వీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ది హోలీ స్పిరిట్. ఇంత సంఘముతో అదే మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళు అంటున్నాడు, దేవుని జ్ఞానము అంటే పిల్లరా, దేవుని జ్ఞానం ఉన్నవాడు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకోగలుగుతాడు. సంఘముతో అంటాడు, కొలేసి సంఘముతో అంటున్నాడు, యు మైట్ హ్యావ్ ది నాలెడ్జ్ సో దట్ యూ క్యాన్ బి స్ట్రెంథెన్ ఇన్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆ దేవుని శక్తిలో మీరు పరిపూర్ణులుగా ఉండడానికి, దేవుని బలమైన శక్తి మీ మీదికి దిగి రావడానికి దేవుని జ్ఞానము మీకు అవసరమైనది. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. దేవుని జ్ఞానముల గురించి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని శక్తిని పొందుకోవడానికి. ఆ శక్తి ఉంటే కానీ దేవునికి సాక్షులుగా జీవించలేరు. ఆ తర్వాత నా వాక్య భావంలో ఐ వాంట్ టు బి ఫోకసింగ్ ఆన్ దిస్ రిలేటెడ్ కదా. ఏమంటాడు పిల్ల, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏమంటాడు ఓర్పుతో కూడిన ఆనందముతో కూడిన, ఏమంటాడు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా, ఆనందముతో కూడిన ఓర్పు, లాంగ్ సఫరింగ్లో అంటాడు గాడ్ సేస్ బి జాయ్ఫుల్. ఇట్స్ ద టఫెస్ట్ థింగ్. ఇక సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, శ్రమల్లో ఉన్నప్పుడు ఆనందించగలగాలి. బహుశా ఈ మాట వేరే వారు ఎవరని చెప్తే అంత ఇదిగా ఉంటుంది, కానీ పౌలు ఆనందించాడు కాబట్టి చెప్తాడు. పౌల్ కెన్ సే, కొంచెం ధైర్యంగా చెప్పుకోతాడు, నా శ్రమల గురించి ఆనందిస్తాడు. ఆ శ్రమల గురించి మాట్లాడుతున్నప్పుడు రోమపత్రికలు 8వ అధ్యాయం అంటే కదా, పొందబో మహిమ ముందు పొందుతున్న శ్రమ ఏ పాటిది అంటాడు. ఆయన పొందుతున్న శ్రమకు పొందబోయే మహిమను గురించి కంపేర్ చేస్తున్నప్పుడు, శిలువ రక్తము ద్వారా ఆయనకు రాబోయే నిత్య జీవమును గురించి కంపేర్ చేస్తున్నప్పుడు, ఈ శ్రమ ఏ పాటిది, చాలా కొద్దిది అంటాడు పాల్ శ్రమను చాలా కొద్దిది అంటాడు. నిజంగా అలా అనగలుగుతున్నాం కదా. లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్. చాలాసార్లు నిజంగా కష్టం, విశ్వాసులుగా నిజంగా ఈ రోజుల్లో శ్రమ అంటే పారిగెడతాం. కానీ యేసుప్రభువు వారు ముందే చెప్పారు. ఒకసారి చూద్దామా యేసుప్రభువు వారు ఏం చెప్పారు? యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. ఆయన శ్రమను గురించి మాట్లాడుతున్న మాట చూద్దాం. ఒకసారి చూద్దాం. యేసుప్రభువు వారు చెప్తున్న మాట పిల్లరా చూడండి. పిల్లలు చాలాసార్లు విశ్వాసుల ఏంటంటే చాలాసార్లు కంఫర్ట్ జోన్లోనే ఉండాలనుకుంటాం. ఎందుకంటే పిల్లలు రోజు శ్రమలు భరించే ఓపిక లేదు, ఎవరికి శ్రమ అంటే ఇష్టం లేదు. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాటతో 16వ అధ్యాయం 33వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, లోకములో మీకు ఏమంటున్నామా? ఏసైని వెంబడిద్దామమ్మా. ఇప్పుడు ఏసై చెప్తున్న మాట ఇది, నా మాట కాదు. ఇప్పుడు లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. లోకములో మీకు శ్రమ కలుగుతుంది. శ్రమ ఉండదనుకోవద్దు. విశ్వాసితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు శ్రమ కలుగుతుంది, అయినా నువ్వు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకమును జయించాను. ఐ హ్యావ్ గాట్ ది విక్టరీ ఓవర్ దిస్ వరల్డ్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడు. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నాను. శ్రమ లోపల నిజంగా
సంతోషించగలగాలంటే పిల్లలు దేవుని వాక్యభావంలో రోజు పిల్లలు నిజంగా విశ్వాసులుగా నీవు నేను పిల్లలు నిజంగా దేవుని శక్తితో నింపబడితే కానీ అది కార్యం చేయరు కదా. అందుకే ప్రభు అంటాడు, నేను జయించాను కాబట్టి నువ్వు చేయిస్తారు. అన్ని శ్రమలు వచ్చిన కామనేమ్మా, జయించు కూడా. ఈ వచనంలో చాలా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పిల్లరా, గాడ్ సేస్ దేర్ విల్ బి ట్రబుల్స్ అండ్ దెర్ ఇస్ ఎ విక్టరీ. ఆ ఒకే వచనములో శ్రమ ఉంది, జయం ఉంది. కానీ ఈరోజు చాలాసార్లు అన్ని జయాలు ఇష్టపడే మనము ఆ శ్రమ విషయంలో చాలా ఇబ్బందికరపడతాం, చాలా దూరం ఉంటాం. కానీ శ్రమ లేకుండా విజయం లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నేను కూడా లోకంలో శ్రమ పడ్డాను, శిలువ కార్యమును చేశాను, ఆ శిలువ కార్యము ద్వారా లోకాన్ని జయించాను. అదే రీతిగా లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ ఆ శ్రమలో గాడ్ ప్రామిసెస్ ఎ విక్టరీ. పేతురుని గురించి మాట్లాడినప్పుడు, పేతురు పిల్లరా యేసు ప్రభుని సిలువ వేయడం తీసుకెళ్తాం అందరికీ తెలిసిన సంగతే కదా. ప్రభు భోజన సంస్కారంలో ఉన్నప్పుడు పేతురు అన్నాడంట, వీళ్ళందరి సంగతి నా తెలియదు ప్రభా, నేనైతే నిన్ను విడిచిపెట్టలేదు, నీ కొరకు ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు డై ఫర్ యూ ఐ విల్ డై అన్నాడు. నేను చావడం అనికేది కూడా నేను సిద్ధమే అంటాడు. ఈయనను చూసి అందరు తక్కిన శిష్యులు కూడా నేను కూడా రైట్ చచ్చిపోవడానికి రెడీ అంటాడు. ఒక్కసారి యేసుప్రభుని పట్టుకోవడానికి వస్తే ఎవరు కనబడలేదండి. పాపం పేదరు అట్టకేలా చేసి ధైర్యం చేసి వచ్చాడు. ఎందుకు? నా ప్రభుకి ఏమవుతున్న ఆశతో వచ్చాడు. 3 సార్లు బొంకాడు. మనకు తెలుసు కదమ్మా, 3 సార్లు యేసుప్రభు అంటాడు, ఈ రాత్రి కోడి రెండో మారు కూయక ముందు నీవు నన్ను 3 సార్లు యు విల్ డినై మీ 3 టైమ్స్ అంటాడు. అదే ప్రకారము పేతురు చేస్తాడు. పేతురు విషయంలో చూసినప్పుడు, అలాంటి పేతురు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత యేసు ప్రభుని గురించి ఎలా ప్రీచ్ చేస్తున్నాడంటే, 2వ అధ్యాయంలో కనుక గమనిస్తే, అక్కడ గమనిస్తుంటారు కదా, మీరు సిలువ వేశారంటాడు ప్రభుని. 1000 మంది ముందులో పడతాడు. 2 ముందు సాక్ష్యం చెప్పలేని వాడు 1000 మందిలో పడి అంటాడు, పరిశుద్ధాత్మ విప్పబడ్డవాడు అంటాడు, ఆ యేసేను మీరు సిలువ వేశారు, ఆ యేసేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబెట్టాడంటాడు. ఆ ఒక్క ప్రసంగంతో 3000 మంది రక్షణ పొందారంట. అలాంటి పేతురును ఆ పెద్దల సభ ఆ పెద్దలందరూ కూడా పరిశీలందరూ తీసుకెళ్తారు. ఆ సభలో తీసుకెళ్ళి యేసు నామంలో ప్రకటించొద్దని చెప్పినప్పుడు పేతురు అంటాడంట, మేము దేవుని మాట వినడానికి బద్దులమేనో, వీ హ్యావ్ టు లిసన్ టు ది గాడ్స్ వర్డ్. మా మట్టికైతే మేము మీ చేతిలో ఉన్నాము, మీరు మమ్మల్ని ఏమన్నా చేసుకోవచ్చు అంటాడు. ఎప్పుడు? ఆ 3వ అధ్యాయంలో స్వస్థత కార్యం చేసిన తర్వాత, ఆ పక్షవాయు గల వాడిని లేపిన తర్వాత పేతురును పిలుస్తారంట. యేసు నామంలో ప్రకటించుద్దని నీకు చెప్పాం కదా, ప్రకటిస్తున్నావేంటి అని చెప్పినప్పుడు పేతురు అంటాడంట, మేమైతే దేవునికి మీరు ఏదో చూపించాలి, దేవుడు చెప్పిన మాట వీ హ్యావ్ టు ఒబే గాడ్ అంటాడు. మేమైతే మీ చేతిలో ఉన్నాము, మీరు మమ్మల్ని ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అని చెప్తాడంట. పిల్లలు పిలిచిన తర్వాత ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 40-41 వచనం చూద్దాం. అక్కడ చూద్దాం పిల్లలు. శిష్యులు చెప్పినప్పుడు పేతురు శిష్యులు అపోస్తలు అక్కడ ఉంటారంట. పిల్లలు తీసుకెళ్తారు. ఒకసారి అపోస్తల కార్యం 5వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. పిల్లలు ఒకసారి 40-41 వచనాలు చూసుకుందాం. చాలా వండర్ఫుల్ సీన్స్ ఉంటాయి చూడండి. అక్కడ చూద్దాం పిల్లలు. 40వ వచనము 41వ వచనం తీసిన వారు చదవండి. అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారట. శిష్యులను పిలిచి కొట్టారు. కొట్టి పిల్లలు ఏం చేస్తారంటే యేసు నామంలో మీరు ప్రకటించొద్దని చెప్పి వారిని విడుదల చేసి పంపించేశారంట. 41వ వచనం చూడమ్మా, ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చూడమ్మా. ఆ నామము కొరకు ఏమంటున్నామా, అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున ఏమంటున్నామా, వారు సంతోషించచ్చు మహాసభ ఎదుట నుంచి. హల్లెలూయా! ఆ మహాసభ ముందు
వారి కొట్టి పంపేస్తే వారంటారు, ఆ యేసు నామము కొరకు, ఆ గొప్ప నామము కొరకు మేము శ్రమపడుట సంతోషమని ఎంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా వచ్చిందమ్మంటే, ఎప్పుడైతే శక్తితో నింపబడతారో, దెబ్బలు తిన్నప్పుడు అంతా వాళ్ళు అంటారంట, ఆ నామం కొరకు తన్నులు తిన్నాం, ఇంతకంటే భాగ్యం ఏముంది. సంతోషించారంట. దే ఎంజాయ్ ది బీటింగ్. వాడు ఆ శ్రమను ఆనందించినట్టుగా చూస్తాము. ఆ శ్రమను ఉన్నప్పుడు నా ప్రభు నాకు ఎంత ఆధిక్యత ఇచ్చాడు, మేము ఆ శ్రమ పడ్డానికి అర్హులమని దేవుడు అనుకున్నందుకు దేవునికి స్తోత్రం అని చెబుతూ ఆ మహాసభ ముందు నుంచి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. అంత గొప్ప భాగ్యం. ఈరోజు విశ్వాసులుగా నీవు నేను పిల్లలు నిజంగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడతామో, ఈ లోకంలో సాతానుడు శ్రమలు కలగ చేస్తూనే ఉంటాడు. నా విశ్వాస జీవితంలో అనేక శ్రమలు వస్తూనే ఉంటాయి. అండ్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీ సఫరింగ్ యు గెట్ ఫర్ ది క్రైస్ట్ నేమ్. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, మినిస్ట్రీలో అనిపిస్తుంది, నిజంగా నేను పార్ట్ టైం పాస్టర్గా ఉన్నప్పుడు నిజంగా చాలాసార్లు అనిపిస్తుంది. చాలా చోట్ల ఎక్కడ వెళ్ళినా కూడా అవమానాలే. కొన్నిసార్లు అనిపిస్తుంది చాలా చులుకనగా, కొన్నిసార్లు అనిపిస్తుంది ఐ రియలీ ఎన్జాయ్. చాలా సందర్భాల్లో ఐ రియలీ ఎన్జాయ్. నేను నవ్వుకుంటూ వచ్చేస్తాను. ఓకే రైట్. దేవుడు, నేను అంటాను ఒకటే అంటాను, డెవిల్ ఈజ్ ఎ లాయర్ అంటాను. వాడు అబద్ధికుడు. నా యొక్క శక్తి, దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను, దేవుడు ఇచ్చిన దాన్ని వాడు నాకు చిన్న చేయడానికి అవమానాలు పెడుతూనే ఉంటాడు. కానీ స్టిల్ ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు విజయాన్ని ఇస్తున్నాడు, నాకు ఇచ్చే హానర్ ఆయన ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక మాట పిల్లల విశ్వాసాల గురించి చాలాసార్లు మనం అనుకుంటాం. ఈరోజు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా, ఈరోజు పిల్లలు దేవుని శక్తిలో నింపబడ్డప్పుడు, దేవుని జ్ఞానంతో నింపబడ్డప్పుడు నువ్వు ఎంత శక్తిమంతుడిగా ఉంటాడు. అన్ని శ్రమలో ఉంటున్నప్పుడు వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళు అంటున్నప్పుడు వారు ప్రభు కొరకు దెబ్బలు తినడము సంతోషమని భావించారంట. పౌలు అంటాడు, ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాను, చెప్తున్నా ఆనందించుడి. మరలా చెప్తున్న ప్రభునందు ఎలా ఆనందించాలంటే, చెరసాల్లో ఉన్నాడు, సంఖ్యల్లో ఉన్నాడు, దెబ్బలతో ఉన్నాడు, సంఘంతో చెప్తున్నమాట ఆనందించబడి. ఎలా ఆనందించాలంటే శ్రమలో ఆనందించగలగాలి విశ్వాసి. అదే విశ్వాసి పిల్లలు. ఎప్పుడైతే దేవుని యొక్క పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుందో నువ్వు ఆనందించగలుగుతావు. పాలొక మాట అంటాడమ్మా, నాకు చాలా ఇష్టమైన మాట, చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్స్. నిజంగా ఫిలిప్పీ పత్రిక 4:13 వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే పిల్లరా, ఒకసారి చూసుకుందాం. నిజంగా చాలా ఇష్టం. ఐ లవ్ దిస్ వర్డ్. నిజంగా బహుశా చాలామంది పాస్టర్లకు ఇది ఇష్టమైన వాక్యమే పిల్లరా. ఎందుకంటే మేము చాలాసార్లు ఇది అవసరం ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4:13 వచనం. మీకు ఇష్టమైతే అండర్లైన్ చేసుకోండి. చాలా వండర్ఫుల్, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వర్సెస్ ఇన్ ది బైబిల్. నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువానియందు, వన్ హూ స్ట్రెంథన్స్ మీ, నన్ను బలపరచువానియందు నేను సమస్తమును చేయగలను. పౌలు ఈ మాట ఎప్పుడు అంటున్నాడు తెలుసమ్మా? 11-12 వచనాల్లో గమనిస్తే కనుక పౌలు అంటాడు, ఐ నో వాట్ టు బి హ్యావింగ్ ఇన్ ఫుల్, ఐ లెర్న్ టు బి కంటెంట్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ అంటాడు. నేను ప్రతి పరిస్థితిలో కూడా దేవునికి సమృద్ధిగా ఉండడం నేర్చుకుని అంటాడు. లేనప్పుడు అలాగే ఉన్నాను, ఉన్నప్పుడు అలాగే ఉన్నాను, ఆకలి ఉన్నప్పుడు అలాగే ఉన్నాను, కడుపు నిండా తిన్నప్పుడు అలాగే, ప్రతి పరిస్థితిలో, దెబ్బల్లో, శ్రమలో, ప్రతి విషయంలో కూడా నేను అలాగే ఉండడం నేర్చుకున్నాను అంటాడు. ఐ లెర్న్ దిస్ టు బి కంటెంట్ ఇన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. అన్నీ చెప్తుంటాడు, నన్ను బలపరచువాని యందు నేను ఆకలి కొని ఉన్నా కూడా నన్ను బలపరచువాని యందు నేను చేయగలుగుతాను. నేను ఏమి లేని స్థితిలో ఉన్నా కూడా నన్ను బలపరచువాని యందు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ irrespective of my condition, because I am doing on my God's strength. నా దేవుని శక్తి మీద నేను పనిచేస్తున్నాను కాబట్టి, నా శక్తి కాదు కాబట్టి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను అంటాడు. అందుకే పౌలు ప్రార్థన చేస్తున్నాడు, సంఘం అలాంటి బలముతో, పరిపూర్ణమైన బలముతో నింపబడ్డ సంఘముగా ఉండాలి. బలహీన ఈరోజు ఏదో ఇబ్బంది వచ్చింది ఏడ్ చేయడం కాదు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుళ్ళు ఇంకా విశ్వాసంలో బలంగా కాగలగాలి. శ్రమల్లో నువ్వు నిలబడగలగాలి, శ్రమల్లో
ఖచ్చితంగా దేవుని నమ్మగలగాలి. షుడ్ బి ఏబుల్ టు ట్రస్ట్ గాడ్. ఎలాంటి పరిస్థితులను దేవుళ్ళు నిలబడే శక్తి కలిగిన సంఘముగా ఉండాలని పౌలు అంటుంటాడు. మూడో అంశం పిల్లలు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏమంటాడు, సహనమును గురించి మాట్లాడతాడు. ఈ రోజుల్లో లేని విషయం పిల్లలు, సహనం లేదు. పేషెన్స్ లేదు ఎవరికి. నోబడీ ఈజ్ హ్యావింగ్ పేషెన్స్. ఎవ్రీబడీ ఈజ్ ఇన్ ఎ హరీ. ప్రార్థన చేయగానే జవాబుగా కదమ్మా. ఇన్స్టెంట్ యుగంలో ఉన్నాం. నో టైమ్ టు వెయిట్. ఈరోజు పిల్లలు దేవుని యొక్క వాక్యంలో వచ్చినప్పుడు పిల్లరా, ఎప్పుడైతే నువ్వు దేవుల్లో బలంగా ఉంటావో యూ కెన్ వెయిట్. యూ విల్ వెయిట్. ఆ పేషెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది పిల్లరా. కొన్నిసార్లు దేవుని మౌనమును కూడా నీకు వచ్చేస్తుంది. కొన్నిసార్లు నీకు పేషెన్స్ వచ్చేస్తుంది, నీకు ఆటోమేటిక్గా వచ్చేది. కొన్ని సందర్భాలు ఎన్ని చెప్పమంటే అని చెప్పొచ్చు ఇందులో విషయంలో ఉన్నప్పుడు. ఒక విషయం గమనించాలి పిల్ల, బైబిల్లో ఒక విషయాన్ని గమనించాలి మనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మనకు చాలా ఇష్టమైన వాక్యం పిల్లలు. మీకు తెలిసిందే కాబట్టి మీరేం తీసి చదవను. అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు కదమ్మా. సో ప్రామిస్, గాడ్స్ ప్రామిస్. అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమంటాడు? వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. బైబిల్లో పిల్లల గాడ్ హస్ గివెన్ వండర్ఫుల్ ప్రామిసెస్. అడుగుడి మీకు ఇవ్వబడిన అని ఒక వాగ్దానం చేశాడు. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలోకి వెళ్తుంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటాడు. గాడ్ సెడ్ దట్ ఓకే, గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ హిస్ ప్రామిసెస్, నో డౌట్. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో తెలుసా అమ్మా? అడుగుడి మీకు ఇవ్వబడమని అన్నావు కదా దేవా, రాత్రి అడిగితే మనకు పొద్దున కావాలి, మనకున్న ప్రాబ్లం. కానీ బైబిల్ ఎక్కడ కూడా నువ్వు రాత్రి అడిగితే పొద్దున ఇచ్చేస్తానో, సండే అడిగితే మండే ఇస్తానని రాయబడలేదు పిల్లలు. ఉందా? గాడ్ సెడ్ ఎస్, నువ్వు అడుగు నీకు ఇస్తా అంటున్నాడు. గాడ్ సెడ్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అకార్డింగ్ టు మై టైం, నాట్ అకార్డింగ్ టు యువర్ టైం. అసలు డోంట్ సెట్ ఎ టైం. దేవుడు నువ్వు అడిగేది నువ్వు అడిగినట్టుగా ఇవ్వకపోవచ్చు, మేబీ ది సేమ్ ఆర్డర్లో రాకపోవచ్చు, నువ్వు అనుకున్న ఆలోచనలో ఉండకపోవచ్చు, ఆయన ఆలోచన ప్రకారం ఇస్తుండొచ్చు, ఆయన సమయంలో ఇస్తుండొచ్చు. కానీ నువ్వేంటంటే నీ ఆలోచన ఒకటి ఉంటుంది, ఇలా చేయాలి, ఈ సమయంలో చేయాలి, ఇక్కడ అయిపోవాలని నువ్వు అనుకుంటావు. కాబట్టి కాదు, కాబట్టి నువ్వు బాధపడుతుంటావు. ఆ వాక్యము నా జీవితంలో నెరవేర్చబడలేదు. యూ డోంట్ హ్యావ్ పేషెన్స్. అబ్రహామునికి వచ్చి మాట్లాడినప్పుడు అంటాడు, ఎబ్రీ పత్రికలో అంటాడు, ఏమంటాడు? చూడని పట్టణము కొరకు అబ్రహాం ప్రయాణం చేస్తున్నాడంట. దేవుడు వెళ్ళమన్నాడంట, వెళ్తున్నాడు. ఆ పట్టణం యొక్క ఆర్కిటెక్ట్ ఎవరంటే తెలుసమ్మా? దేవుడే పట్టణం కట్టేవాడట. దేవుడు కట్టిన పట్టణము కొరకు అబ్రహాం వెళ్తున్నాడు. అది అబ్రహాం అనలేదు పిల్లలు, ఏంది ఇన్ని దినాలా ప్రభా, ఎక్కడ పోవాలి ఏందని అడిగాడమ్మా. 20 సంవత్సరాలు అయినా కూడా చూడలేదు. అంటే కుమారుడు ఇస్తాడు, కుమారుడు రావడానికి 20 సంవత్సరాలు పట్టింది. తెలియకనే వాగ్దాన దేశములో గుడారం వేసుకొని జీవించాడంటే పిల్లలు. నేను ఒక దేశాన్ని ఇస్తాను, ఆ దేశం ఎక్కడో తెలియదు. తెలియకనే ఎక్కడ అంటాడు పిల్లరా, వాగ్దాన దేశంలో గుడారం వేసుకొని ఉన్నట్టు దేవుడు అక్కడ చూపించాడు. చూడండి ఆయన ఇదంతా నీకే ఇస్తానడు. తెలియకనే కొన్నిసార్లు చాలాసార్లు ఈ రోజుల్లో పిల్లలు ఓర్పు లేని స్థితిలో వచ్చుట. వి డోంట్ హ్యావ్ పేషెన్స్. అందుకే దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో ఎప్పుడైతే దేవుని విషయమనే జ్ఞానము నీకు తెలుస్తుంది పిల్లరా, యూ విల్ హ్యావ్ దట్ పేషెన్స్ ఇన్ యూ. ఆత్మఫలం ఏమనగా తెలుసా అమ్మ? దీర్ఘశాంతం, దీర్ఘంగా. యూ షుడ్ బి స్టాండింగ్ విత్ ది లార్డ్. గాడ్ ఈజ్ రెడీ టు ఫుల్ఫిల్ ఎవ్రీ ప్రామిస్.
కానీ ఇక్కడ అంటుడు సంఘముతో అంటుడు దేవుని టైంలో వస్తుంది. యూ హ్యావ్ టు బి పేషెంట్. ఎలా వస్తుందంటే దేవుని యొక్క సంపూర్ణ జ్ఞానము కలిగి ఉన్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం వచ్చేసాడంటే ఆ వాగ్దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన సమయము ప్రకారము ఆయన అనుకున్న టైంలో అది జరుగుద్ది. దట్ షుడ్ బి యువర్ ఫెయిత్. డోంట్ మేక్ గాడ్ టు రన్ ఫర్ యువర్ ప్రామిసెస్. నేను వాక్యం అందుకే ఈరోజు నీతో నాతో మాట్లాడుతాను. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని శక్తితో నింపబడతామో ఆ శ్రమల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతాం పిల్లరా అంటాడు కదా. ఆ శ్రమంలో కూడా అన్ని విషయాలు బంధుల్లో కూడా యూ క్యాన్ స్టే పేషెన్స్. అసహనంతో ఓర్పుతో ఉండగలుగుతాం అంటున్నాడు పౌలు. అందుకే సంఘం కొరకు దేవుని జ్ఞానమును గురించి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు నీవు నేను కూడా దేవుని శక్తితో నింపబడ్డవాడు. అన్ని శ్రమల్లో కూడా ఆనందించగలిగినట్టుగా, అంతేకాకుండా పిల్లరా దేవుని పట్ల ఓపికగా, దేవుని కొరకు కనిపెట్టేవారుగా, దేవుని యొక్క వాగ్దానాలు పొందుకునే సంఘముగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించునుగా. అందరం లేచి నిల్చుందాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదం సెలకీర్తన ఆనందం ముగించుకుందాం. మమ్మల్నిగా ప్రేమించు పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం. నేను చక్కని మాటలు నాయన మా ముందు ఉంచావు పౌలు. నేను చక్కని మాటలు నాయన సంఘము ఎలా దేవునిలో బలపడాలో, ఆయన శ్రమల్లో కూడా ఎలా దేవునిలో బలంగా నిలిచి ఉండాలో, ఆనందంగా ఉండాలో మాకు నేర్పించాడు. అలాగే ఓపిక కలిగిన వారిగా దేవుని యొక్క వాగ్దానాలు పొందుకునే సంఘంగా ఉండుటకు సహాయం దయచి ఇతబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరిత వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితాన్ని దయచి చేర్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును మీద ఆశీర్వాదం నింపి పంపించమనే సాది పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నావు తండ్రి. ఆమేన్.